మరి ఈ యొక్క వీడియో స్టాండర్డ్ పార్ట్ లో భాగంగా గేమ్స్ కి సంబంధించినటువంటి వీడియో ఇది. మరి ఈ గేమ్స్ కి సంబంధించినటువంటి వీడియోలో అది కూడా ఈ క్రీడల యొక్క ట్రోఫీలు ఏంటివి, క్రీడల్లో ఉపయోగించేటువంటి పదాలు అనేటువంటి ఈ యొక్క టాపిక్ స్టాండర్డ్ పార్ట్. అయితే ఇది ఎంతగా ఉపయోగపడుతుందంటే ముఖ్యంగా పీఈటీ వాళ్ళకు అండ్ డిఎస్సి ఎస్జిటి రాసే వాళ్ళకు మరియు స్కూల్ అసిస్టెంట్ రాసే వాళ్ళకు అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ గురుకుల రాయి లేదంటే నా టీజీటీ పీజీటీ ఇలా ఏ ఎగ్జామ్ రాసినా స్టాండర్డ్ పార్ట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఇంకా అంతకు మించి ఇంపార్టెంట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వేకి సంబంధించి ఆర్ఆర్బి కానీ గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ రాసేటువంటి ఎగ్జామినేషన్స్ వారికి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసే వారికి కానీ మరి ఏ ఎగ్జామ్ కైనా ఖచ్చితంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి డిఎస్సి వాళ్ళు దీనిపైన ఎక్కువ ఫోకస్ చేయాలి. పీఈటీ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి అండ్ ఆల్సో సెంట్రల్ ఎగ్జామినేషన్స్ అన్ని ఎగ్జామ్లో అడుగుతాడు క్వశ్చన్. కాబట్టి ఇది వీటిలో అడుగుతారు, వీటిలో అడగరని లేదు. అయితే దీన్ని కోడింగ్ లో నేర్చుకోవాలి ఖచ్చితంగా. చాలా సార్లు అడిగాడు ఎగ్జామినేషన్స్ లో, చాలా అంటే చాలా సార్లు. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది లేదంటే ఇదో డమ్మీ అనే పదము ఏ క్రీడకు సంబంధించినది అని. అలాగా మనము ఈ క్రీడా ట్రోఫీలు కానీ క్రీడా పదాలు కానీ ఈ మొత్తం మీద అన్ని క్రీడలకు సంబంధించిన ట్రోఫీలు అన్ని క్రీడలకు సంబంధించినటువంటి పదాలు ఖచ్చితంగా కోడింగ్ లో చెప్తాను. నువ్వు వినేదాన్ని బట్టి ఉంటుంది, నీకు మైండ్ దిమ్మ తిరిగిపోద్ది. ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కోడింగ్ చెప్తాను. మరి జాగ్రత్త చూస్తే ఫుట్బాల్ ట్రోఫీలు, దీంట్లో కొన్ని పదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను ఫస్ట్. ఏంది పదాలని? బార్డోలియా అంటేనే నీకు ఒక పదం చెప్తాను ఇక్కడ. బార్డోలియా కాదు, బార్డర్, BORDAR బార్డర్, BORDAR బార్డర్, బార్డర్ అంటే చివరిగా. కళింగ కప్ తెలుసు కదా, కళింగ అనేది ఒడిస్సా తెలుసు. కళింగ కప్ కండక్టెడ్ బై విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటే ఒడిస్సా స్టేట్. మరి కళింగ కప్ అనేది గుర్తుపెట్టుకో, ఇది ఒక కప్పు. ఇదేమో బార్డర్, కళింగ కప్ అంటే ఇది ఒక కప్పు. బిల్ట్ అంటే నిర్మించడం తెలుగులో. బిల్ట్ అంటే టు కన్స్ట్రక్ట్ అని ఇంగ్లీష్ వాళ్ళకైతే కదా నిర్మించడం. రైట్ వన్. తెలుగులో నిర్మించడం అంతేనా? మరి నిర్మించడం రైట్ వన్. నేను ఎంత బాగా చెప్తానో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక్కసారి చెప్తేనే నీకు 50%, రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 100% గుర్తుంటాయి. మరి జాగ్రత్త చూస్తే మరి బేగం హజరత్ మహల్ అంటే కోట కదా. మరి జాగ్రత్త చూడు, బేగం హజరత్ మహల్. ఇదో మహల్ అంటే కోట, ఇదో కోట. రైట్ వన్. కోటకి ఇస్తున్నా. నువ్వు ఎంత బాగా వినేదాన్ని బట్టి ఉంటుంది. జాగ్రత్తగా వినకపోతే అంతే. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయి కంపల్సరీగా, మన క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి. మరి జాగ్రత్త, ఇది ఒక కోట. రైట్ వన్. బిల్ట్ అంటే నిర్మించడం. కళింగ అంటే ఇది ఒక కప్పు. మరి ఇది ఒక కప్పు తెలుసు కదా, కప్పు, ఇదో కప్పు, ఇదో కప్పు, ఇలా బేసన్ కప్పు, ఇదో రైట్ వన్. ఎక్కడ? బార్డర్ అంటే చివరిగా అని. రైట్ వన్. మరి ఇదో ఈ కప్పును ఇలా గీస్తున్నా. మరి జాగ్రత్త చూస్తే రైట్ వన్. ఇది నెక్స్ట్ కొన్ని పదాలు తెలుసు కదా. బేగం హజరత్ మహల్ అంటున్నా. మహల్ అంటే కోట, బిల్ట్ అంటే నిర్మించడం, కట్టడం లేదా నిర్మించడం. కళింగ అనే కప్పు పేరు కళింగ కప్పు. బార్డోలియా నేనేమంటానండి, బార్డోలియా అంటే బార్డర్ అని గుర్తుపెట్టుకో. మరి బార్డర్ అంటే చివరిగా అని గుర్తుపెట్టుకో. రైట్ వన్. కొలంబో తెలుసు, శ్రీలంక. కొలంబో రాజధాని. కొలంబో ఏ దేశం యొక్క రాజధాని? శ్రీలంక తెలుసు. గవర్నర్స్ అంటే గవర్నర్లు తెలుసు. పేర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ కోడ్ చెప్పడం చాలా ఈజీ. చూడు వీడు ఫస్ట్ ఇక్కడ చూడు. నెక్స్ట్ ఎయిర్లైన్స్ అంటే విమానం తెలుసు కదా. విమానం ఎయిర్లైన్స్ అంటే విమానం. ఇదో రైట్ వన్. విమానం. రైట్ వన్. పీపా అంటే నేను ఫీఫా కాదు, పీపా అంటే పిల్లోలు తాగేటువంటి పీఫా తెలుసు కదా. పిల్లోలు తాగే పీఫా అంటే ఇదో ఇలా వేసా. పిల్లోళ్ళు పాలు తాగుతారు కదా తెలుసు కదా. కొన్ని పదాలు మార్చుకోవాలా నేను చెప్తాను. పీపా అంటే పిల్లోళ్ళు పాలు తాగే పీపా తెలుసు కదా. పిల్లోళ్ళు పాలు తాగుతారు, పీపా అంటారు. రైట్ వన్. గుర్తుంటే చాలు. రైట్. నెక్స్ట్ శుభ్రతో అంటే శుభ్రంగా అని తెలుసు. క్లీన్నెస్, శుభ్రతో. రైట్ వన్. మరి కొలంబో తెలుసు మీకు పదం. గవర్నర్ తెలుసు, ఎయిర్లైన్స్ తెలుసు అండ్ ఆల్సో గవర్నర్లు అంటే ఇలాగా చూద్దాం. ఇదో రైట్ వన్. గవర్నర్స్ అంటే గవర్నర్లు అంటే తెలుసు, రాష్ట్రాల గవర్నర్లు ఉంటారు కదండి. కొలంబో అంటే నెక్స్ట్ వన్. శ్రీలంక అని తెలుసు మీకు, ఇది కూడా తెలుసు శ్రీలంక అని. రైట్ వన్. ఇదో శ్రీలంక. రైట్ వన్. అది వేస బొమ్మలతో చెప్పేస్తా, నువ్వు గుర్తుండిపోద్దని చెప్పారు. రైట్ వన్. శుభ్రతో అంటే క్లీన్నెస్, క్లీన్గా అని. రైట్ వన్. అయిపోయింది, వీడికి అయిపోయింది. స్టాప్ చేసా, యారోకి స్టాప్ చేసా. రైట్. నెక్స్ట్ రాజీవ్ గాంధీ తెలుసు కదా. రాజీవ్ గాంధీ అంటే తెలుసు కదా. రాజీవ్ గాంధీ. రైట్. సంతోష్ అంటే హ్యాపీ. సంతోష్ అంటే హ్యాపీ కదా. హ్యాపీనెస్. రైట్ వన్.
నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ అంటే ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అంటే తెలుసు మీకు? జవహర్లాల్ నెహ్రూ మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. రైట్ తెలుసు కదా. రాజీవ్ గాంధీ తెలుసు, సంతోషం అంటే తెలుసు, జవహర్లాల్ నెహ్రూ అంటే తెలుసు. ఇండిపెండెన్స్ అంటే తెలుసు. ఇండిపెండెన్స్ ట్రోఫీ కండక్టెడ్ బై జింబాంబే దేశం దీన్ని కండక్ట్ చేస్తారు ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ ఇండియా, ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఫుట్బాల్ ట్రోఫీలు ఇవి. జస్ట్ ఫుట్బాల్ ట్రోఫీ పేరు అడిగితే ఆన్సర్ పెట్టు, ఇందులో ఏ పేరు అడిగినా ఆన్సర్ పెడతావు, ఫుట్బాల్ అని పెట్టేస్తే అంతే. రైట్. ఇండిపెండెన్స్ డే అంటే తెలుసు, స్వాతంత్ర దినోత్సవం. రైట్ వన్. ఇండిపెండెన్స్ ట్రోఫీ అంటారు దీన్ని. రైట్ వన్. బీసీ. మనము గేమ్స్ ఆడుతున్నప్పుడు మనం గేమ్ ఆడుతూ ఉంటాం కదా. గేమ్ ఆడేటప్పుడు ఎవరైనా ఆ ఆటలో అలసిపోతే ఏమనిపిస్తారు? బీసీ రోయ్, నాకు బీసీ రోయ్ అంటారు. బీసీ అంటే ఆటలో కొద్దిసేపు విశ్రాంతి అని. మీకు ఆటలు ఆడే వాళ్ళకి బాగా తెలుసు, ఆడకపోతే నాకు తెలియదు అంటే నేను చేయలేదు, ఇప్పుడు తెలుసుకో. బీసీ అంటే ఆ ఆట ఆడేటప్పుడు కొద్దిసేపు అలసటగాను ఆయాసంగాను ఆడలేకపోవడం వల్ల బీసీ అంటారు. నాకు కొద్దిసేపు అంటే తెలుసు మీకు, పల్లెల్లో ఆడేటువంటి అభ్యర్థులు అందరికీ తెలుసు. మరి బీసీ రాయ్ కాదు, రోయ్ అని చెప్తున్నా. బీసీ రోయ్, నాకు కొద్దిసేపు బీసీ రోయ్ అంటాం మన ఫ్రెండ్స్తో ఆడేటప్పుడు చిన్నప్పుడు. రైట్ అని గుర్తుపెట్టుకోండి. ఇడికి అయిపోయింది, స్టాప్. ఇది అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నువ్వు వినకపోతే పోతావు అంటే పోతావు ఖచ్చితంగా. నువ్వు ఈ మామూలు చదివి బట్టి కొడతావు, సరే నేను ఇది ఒకదాన్ని బట్టి కొడతావు నీ ఇష్టం వచ్చినట్టు. నెక్స్ట్ ఇంకో గేమ్ వస్తుంది, చెస్ వస్తుంది, గోల్ఫ్ వస్తుంది, ఇంకో గేమ్ వస్తుంది. నువ్వు ఏం చేస్తావు? క్రికెట్ వస్తుంది, ఏం చేస్తావు? అసలు క్రికెట్ చూసేటువంటి అభ్యర్థులకే క్రికెట్లో కొన్ని కప్పుల పేర్లు తెలియదు. అసలు ఆ పేర్లు అడిగితే తెలుస్తుంది ఎగ్జామినేషన్ అడిగినప్పుడు. మరి నేను చెప్పినప్పుడు తెలుస్తుంది కోడింగ్లో. మరి బీసీ రాయ్ అంటే తెలుసు, బీసీ రైట్. వీడికి స్టాప్ చేస్తే ఇడికి అయిపోయింది. నెక్స్ట్ మధ్యక ట్రోఫీ పేరు. అండ్ రోవర్స్ ట్రోఫీ ఆర్ కప్. రోవర్స్ కప్ ఆర్ ట్రోఫీ. కప్ అని అడిగినా ట్రోఫీ అడిగినా ఒకటే. మస్ట్ డ్యూరాండ్ కప్, రోవర్స్ కప్ అండ్ మధ్యక కప్. మరి మధ్యక కప్పు, రోవర్స్ కప్పు అండ్ డ్యూరాండ్ కప్పు. నేను ఈ మూడింటికి ఏం చేస్తానంటే MURDUR దీన్ని పేరు చదివి పెట్టి ఇప్పుడు మర్డర్. మర్డర్ అంటాం. మర్డర్ అంటే ఏమని? చంపేయడం. MURDUR మర్డర్ అంటాం. మర్డర్ అంటే చంపేయడం. డర్ అంటున్నా, డిఆర్ కాదు, డిఆర్ డర్, గుర్తుపెట్టుకోవడం కోసం అంతే. మర్డర్ అంటే చంపేయడం. మధ్యక, రోవర్స్ అండ్ డ్యూరాండ్. రైట్. యూరో కప్ 1960లో ఇది ఇంట్రొడ్యూస్ చేశారు. ఓన్లీ యూరోపియన్ దేశాల మధ్య మాత్రమే జరుగుతుంది. మరి తెలుసు మీకు యూరో అంటే ఏదంటే యూరో కాదు. నువ్వు ఎలా గుర్తుపెట్టుకుంటావు అంటే యూరో కాదు, హీరో కాదు, యూరో కాదు, హీరో. రైట్ వన్. నెక్స్ట్ కమలా తెలుసు కదా. కమలా గుప్తా అంటారు. కమలా లేదా కమలా గుప్తా. నెక్స్ట్ సంపంగి అనేటువంటివి పూలు కదా. సంపంగి అంటే ఏమని? పూలు. సంపంగి కప్ పూలు. నెక్స్ట్ నిజాం గోల్డ్ కప్ లో నిజం అంటే ఏమని? నిజం అంటే ట్రూత్, నిజం చెప్పు అని. రైట్ వన్, గుర్తుపెట్టుకోవడం కోసం. సంపంగి అంటే ఇవి ఫ్లవర్స్. రైట్ వన్, ఫ్లవర్స్. గుర్తుపెట్టుకుంటే కొన్ని పదాలు క్లియర్ కట్ అయిపోతుంది. ఎంతసేపు వింటావు నువ్వు? ఒకవేళ 20 నిమిషాలు విని క్లాసు 30 minutes విను, మళ్ళీ వినే అవసరం లేదు కదా అంటారు. నువ్వు డైరెక్ట్ ఇది నేను ఇలాగ వదిలేస్తే నీ వల్ల కాదు, నీ చేత కాదు ఇవి కోడింగ్. అసలు నీకు తప్ప, విన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అర్థం కావులేండి, వేరే విషయం అది. ఇది ఇంతవరకు ఓకే. మరి ఒకసారి చూస్తాను. బోర్డర్ అంటే బార్డోలియా అంటే బోర్డర్. కళింగ కప్పు పేరే కళింగ కప్. బిల్ట్ అంటే నిర్మించడం. బేగం హజరత్ మహల్ అంటే ఇది ఒక మహల్ అంటే కోట. రైట్ వన్. నెక్స్ట్ చూడు జాగ్రత్తగా. నెక్స్ట్ కొలంబో అంటే శ్రీలంక రాజధాని. గవర్నర్స్ అంటే తెలుసు, గవర్నర్స్ ఇలా. నెక్స్ట్ వన్ గవర్నర్స్. ఎయిర్లైన్స్ అంటే విమానం. నెక్స్ట్ వన్ పీఫా అంటే పాలు తాగేది. సుబ్రతో అంటే శుభ్రంగా అని గుర్తుపెట్టుకో. ఎస్ నో. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడు. రాజీవ్ గాంధీ గుర్తుపెట్టుకుంటాను, రాజీవ్ గాంధీ. సంతోష్ అంటే సంతోషము. జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రము. అండ్ బీసీ రాయ్ అని చెప్తున్నా. ఇంతవరకు అయితే ఓకే, అన్ని పదాలు తెలిసినాయి కదా. బార్డర్, కళింగ కప్, బిల్ట్, బేగం హజరత్ మహల్ తెలుసు, కొలంబో తెలుసు, గవర్నర్స్ తెలుసు, పదాలు చెప్తున్నా. ఎయిర్లైన్స్ తెలుసు, పీఫా తెలుసు, సుబ్రతో తెలుసు. అండ్ రాజీవ్ గాంధీ తెలుసు, సంతోషం అంటే జవహర్లాల్ నెహ్రూ తెలుసు, ఇండిపెండెన్స్ తెలుసు. చూడు ఇక్కడ బీసీ రాయ్ అని చెప్తాను. రైట్ వన్. మధ్యగా అండ్ రోవర్స్ అండ్ డ్యూరాండ్. హీరో కాదు, యూరో. రైట్ వన్. కమలా గుప్తా, సంపంగి అండ్ నిజాం. రైట్ వన్. మరి దీని ఎక్స్ప్లెనేషన్ చెప్తాను కోడింగ్. ఒక్కసారి విను, అయిపోద్ది. జాగ్రత్త చూడు. ఫుట్బాల్ ట్రోఫీలకు సంబంధించి ఫుట్బాల్ ట్రోఫీలు కనెక్ట్ చేస్తున్నారు, జాగ్రత్త విను. ఫుట్బాల్ ట్రోఫీలు కనెక్ట్ చేస్తున్నారు, జాగ్రత్త విను.
బార్డర్ లో కండక్ట్ చేస్తున్నారు. బార్డర్ లో కండక్ట్ చేస్తున్నారు. ఏ కప్ అంటే కళింగ అనే కప్పును బిల్ట్ చేశారు. దీనికోసం బిల్ట్ అంటే తయారు చేశారు. ఇదో తయారు చేసి ఎక్కడ పెట్టాను కప్పు తీసుకొచ్చి ఇదో ఇక్కడ పెట్టాను. ఎక్కడ పెట్టాను? బేగం హజరత్ మహల్ లో పెట్టాను. బేగం హజరత్ మహల్ లో పెట్టి నేను చెప్తున్నా ఏమనంటే ఎవరైతే ఈ గేమ్ ను ఆడుతారో వాళ్ళు గెలుస్తారో వాళ్ళకే ఈ యొక్క ట్రోఫీ అని చెప్తున్నా. అర్థమవుతుందా? బార్డర్ లో ఒక ట్రోఫీని కండక్ట్ చేస్తున్నారు. ఏ ట్రోఫీ అంటే కళింగ కప్ అనే ట్రోఫీని కండక్ట్ చేస్తున్నారు. బార్డర్ లో కళింగ కప్ అనేటువంటి ట్రోఫీని కండక్ట్ చేస్తున్నారు. దానికోసం ఆ కప్ ఏం చేస్తారంటే బిల్ట్ తయారు చేసి ఎక్కడ పెట్టారు? బేగం హజరత్ మహల్ లో పెట్టారు. వస్తుంది. ఈ ట్రోఫీ కోసము 2 దేశాలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. ఒకటేమో శ్రీలంక, రెండోదేమో ఇండియా. మరి శ్రీలంక మన దేశంలోనే కదా, ఇది కళింగ అంటే మన దేశంలోనే కదా, ఒడిశా స్టేట్ కదా. మరి ఈ కళింగ కప్ ని ఇక్కడ కండక్ట్ చేసే కోసం డిజైన్ చేసే బేగం హజరత్ మహల్ లో మహల్లో పెట్టి ఆడడం కోసము ఫస్ట్ విదేశాలు రావాలి కదా మన దేశానికి. మరి విదేశాలు అంటే ఏ దేశమో? ఇది శ్రీలంకకు మనకు మధ్యలో ఏముంది? నీరుంది, సముద్రం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నడుచుకుంటూ రాలేరు, బస్సులో రావాలి, ఖచ్చితంగా దేంట్లో రావాలా? ఏరోప్లేన్ లో రావాలా. మరి జాగ్రత్త చూడు, జట్టు 1 వస్తుంది. జాగ్రత్త వినాలా. 1వ జట్టు వస్తుంది మన దేశంతో పోటీ పడడం కోసం. ఒక జట్టు వస్తుంది. ఆ జట్టే ఎక్కడి నుంచి వస్తా ఉంది? శ్రీలంక రాజధాని కొలంబో నుంచి వస్తుంది. ఇదే ఇక్కడికి వస్తుంది, ఒరిస్సాకు, కళింగ కానీ. ఈ యొక్క శ్రీలంక రాజధాని కొలంబోకు ఎవరు వస్తున్నారంటే ఆ శ్రీలంక యొక్క గవర్నర్స్ వస్తున్నారు ఆడడం కోసం. గవర్నర్లు మరి దేంట్లో వస్తారు? ఖచ్చితంగా దేంట్లో రావాలి? ఖచ్చితంగా ఇదో ఎయిర్లైన్స్ లో వచ్చారు. ఎయిర్లైన్స్ లో ఇలా వచ్చారు. ఎయిర్లైన్స్ లో వస్తూ ఆ ఎయిర్లైన్స్ లోనే పీపాతో పాలు తాగుతూ వచ్చారు. శక్తి కోసం ఆడాలి కదా, శక్తి కోసం ఇండియా మీద గెలవాలని పీపాతో పాలు తాగుతూ శుభ్రంగా ఇండియాలో ఏం చేశారంటే దిగారు. అయిపోయింది, దిగేశారు. చూడు, అర్థమైందో ఖచ్చితంగా. కోడ్ అంటే మామూలుగా ఉండదు కదా. ఫస్ట్ ఈ యొక్క బార్డర్లో ఒక కళింగ అనే కప్పును తయారు చేసి ఇది ఇక్కడ పెట్టారు. బేగం హజరత్ మహల్లో పెట్టారు. పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ బేగం హజరత్ మహల్లో ఉండేటువంటి కళింగ కప్పును ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం వేరే దేశం మన దేశం పోటీ పడాలా. ఫస్ట్ ఏ దేశం వస్తుంది? వేరే దేశం ప్రయాణమై రావాలి కదా, ఇక్కడికి వస్తా ఉంది. అక్కడ చూడొద్దు, నన్ను చూడు. ఏ దేశం వస్తుంది? శ్రీలంక రాజధాని ఏది? కొలంబో నుంచి ఎవరు వస్తున్నారు? గవర్నర్స్ వస్తున్నారు. దేంట్లో రావాలి? ఖచ్చితంగా ఎయిర్లైన్స్ లో రావాలా. వచ్చేటప్పుడు శక్తి కోసం దిగినాక ఆడాలి కదా ఇండియాతో. శక్తి కోసం పీపాతో పాలు తాగుతూ శుభ్రంగా ఇండియాలో దిగేశారు. S1 జట్టు వచ్చేసింది. మరి మన దేశంలో జట్టు రెడీ కావాలి కదా. మరి మన దేశంలో 2వ జట్టు చూడు. ఈ యొక్క శ్రీలంక నుంచి అంటే కొలంబో నుంచి గవర్నర్లు వచ్చారు. ఎయిర్లైన్స్ లో పాలు తాగుతూ పీపాలో శుభ్రంగా దిగారంటనే ఈ విషయం తెలుసుకున్నాడు ఎవరు? రాజీవ్ గాంధీ తెలుసుకున్నాడు. రాజీవ్ గాంధీ తెలుసుకొని సంతోషంతో సంతోషంతో పరిగెత్తుకుంటూ ఎవరి దగ్గర పోయాడంటే నెహ్రూ దగ్గర పోయాడు. జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి. రాజీవ్ గాంధీ సంతోషంతో ఈ వార్త తెలుసుకొని సంతోషంతో జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి పోయాడు. పోయి తాత రా, శ్రీలంక కొలంబో నుంచి గవర్నర్లు వచ్చారంట, మనం ఆడదామంటనే వాళ్ళ తాత అన్నాడేమనంటే, రే బాబు, నేను ఇండిపెండెన్స్ కోసం పోరాడి భారతదేశం యొక్క ఇండిపెండెన్స్ కోసం పోరాడి అలసిపోయాను. నాకు బీసీ రా అన్నాడు. నేను ఆడలేను రా అన్నాడు. అర్థమవుతుందా? అర్థమైంది ఖచ్చితంగా. రాజీవ్ గాంధీ వీళ్ళు వచ్చిన విషయం రాజీవ్ గాంధీ తెలుసుకొని సంతోషంతో జవహర్లాల్ నెహ్రూ దగ్గరికి పోయాడు. ఏమని అంటే, తాత వాళ్ళు వచ్చిండ్రు, రా ఆడదాం రా అంటే వాళ్ళ తాత అన్నాడు, నేను స్వాతంత్రం కోసం చాలా పోరాడాను, నేను బీసీ రా, నేను రాలేను, అలసిపోయా అంటనే కోపంతో ఏం చేస్తానంటే కోడ్ అంతా ఓన్లీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరిని కించపరచడానికి, ఎవరిని ఏదో చేసేదానికి కాదు. నువ్వు ఎలా నేర్చుకున్నావని ఎవరు అడగరు, ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ కి ఆన్సర్ చేసావా లేదా అనేది తెలుస్తుంది. రైట్ వన్. ఇలాంటి బొచ్చడు కోడింగ్స్ తెలుస్తాం మీకు. చూడు, బీసీ అంటేనే కోపం వచ్చింది రాజు గారిని. కోపం వచ్చి ఏం చేస్తాడంటే మర్డర్ చేశాడు. వాళ్ళ తాతను మర్డర్ చేసి ఈ జట్టు దగ్గరికి గ్రౌండ్ లెక్కి ఇదో ఇలా పోయాడు. హీరో లెక్క పోయాడు. ఇలా పోయాడు. మా తాతను రమ్మంటే రాలే, మీ తాడడం కోసం మర్డర్ చేసి వచ్చా అంటానే. ఇక్కడ చూడు, జాగ్రత్త చూడాలి. మర్డర్ చేసి హీరో కాదు లెక్క వచ్చాడు. అదికి వస్తానే అక్కడ చూడు జాగ్రత్తగా. కమల ఏం చేస్తానంటే సంపంగి పూలు పెట్టుకొని ఉంది. కమల సంపంగి పూలు పెట్టుకొని అంటా ఉంది, నిజం చెప్పు, నువ్వు మీ తాతను ఎందుకు చంపినావు? నువ్వు ఒక్కని ఆడగలుగుతావా? మీ తాత లేకుండా, జట్టు లేకుండా ఒక్కని ఆడతావా? కమల ఉంటుంది సంపంగి పూలు పెట్టుకుంటూ ఏముంటుంది, నిజం చెప్పు, నువ్వు చంపేసావులే మీ తాతను, నువ్వు ఒక్కని ఆడగలవా అంట అంది. ఇంతవరకు స్టాప్. కమల నీకు రోజా పూలు గీజా పూలు గుర్తురావడంగా
మల్లెపూలు కూడా గుర్తురావు. ఏం గుర్తొస్తుంది? ఖచ్చితంగా సంపంగి గుర్తొస్తుంది. కమల సంపంగి పూలు పెట్టుకొని అడుగుతా ఉంది, నిజం చెప్పు రాజీవ్ గాంధీ, నువ్వు మీ తాతను వేసేసావు కదా, మద్దతు చేసావు కదా, నువ్వు ఒక్కని ఆడగలవా? నువ్వు ఆడతావు అసలు ఒక్కని ఇలా 11 మందితో శ్రీలంక టీంతో ఆడగలవా అంటా ఉంది. వీడికి స్టాప్ చేశా, వీడింటి ఆడిపోతుంది కోడింగ్. జాగ్రత్త, కోడింగ్ చెప్పే ముందుగా ఈ యొక్క ట్రోఫీల గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి బాగా తెలుసు మీకు. ఒకసారి బార్డర్లో ఆడ చూడద్దు, నా అతిథి చూసి చెప్పుకుంటాను. బార్డర్లో ఏ ట్రోఫీ? కళింగ అనే ట్రోఫీని ఏం చేశారు? బిల్ట్ తయారు చేసి ఎక్కడ పెట్టారు? బేగం హజరత్ మహల్లో పెట్టారు. మరి ఈ యొక్క ట్రోఫీ ఎవరు గెలుచుకుంటే వాళ్ళకని చెప్పారు. మరి శ్రీలంక నుంచి ఎక్కడి నుంచి? శ్రీలంక రాజధాని కొలంబో నుంచి ఎవరు వచ్చారు? గవర్నర్స్ ఎలా వచ్చారు? ఏరోప్లేన్ వస్తూ ఏం చేయారు? తాగారు. ఏం తాగారు? పాలు. పీపాలో పాలు తాగుతూ శుభ్రంగా దిగారు. అది తెలుసుకున్న రాజీవ్ గాంధీ ఎలాగా వచ్చిన వాళ్ళు ఆడాలని సంతోషంతో ఎవరి దగ్గర పోయిండో? జవహర్లాల్ నెహ్రూ దగ్గర పోయి ఏమడిగిండో? తాత ఆడతాం రా అంటే తాత చెప్పిండేమని, నేను ఇండిపెండెన్స్ కోసం చాలా కష్టపడ్డాను, నాకు బీసీ రోయ్, నేను ఆడలేను రా బీసీ అన్నాడు. అంటానే వాళ్ళ తాతను మద్దతు చేసి హీరో లెక్క ఇటు వచ్చానే కమల ఏమడుతుంది? సంపంగి పూలు ఇలా పెట్టుకుంటూ, నిజం చెప్పు, నువ్వు మీ తాతను వేసేసావు కదా, నువ్వు ఒక్కని ఆడగలవా? మీ జట్టుతో నువ్వు ఒక్కని ఆడగలవా? వేసేసావు కదా మీ తాత అంటానే కమల సంపంగి పూలు పెట్టుకొని, నిజంగా చెప్పు, చంపేశావు కదా, నువ్వు ఆడగలవా అంటానే ఆ కోడింగ్ ఎలా ఆడతాడనేది కోడింగ్ రూపంలో నేను దీనికి అటాచ్ చేస్తా, నిజం చెప్పన్నాక. జాగ్రత్త. ఇక్కడ మేజర్ గా కళింగ ట్రోఫీ అంటానే, ఈ కళింగ ట్రోఫీ కండక్టెడ్ బై ఒడిస్సా స్టేట్. ఏ స్టేట్? ఒడిస్సా రాష్ట్రము ఈ కళింగ ట్రోఫీని కండక్ట్ చేస్తుంది. ఇడికి అయిపోయింది. నెక్స్ట్ కొలంబో అంటే తెలుసు, శ్రీలంక. రైట్ వన్. నెక్స్ట్ ఫీఫా, సుబ్రతో, రాజీవ్ గాంధీ. నెక్స్ట్ సంతోష్ ట్రోఫీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సంతోష్ ట్రోఫీ గురించి చెప్పాలి ఖచ్చితంగా. సంతోష్ ట్రోఫీ 1941లో ఇంట్రొడ్యూస్ చేశారు మన ఇండియాలో. ఎన్నిసార్లు అడిగింటాడు ఎగ్జామినేషన్లు అంటే సంతోష్ ట్రోఫీ గురించి ఎందుకు అడిగాడో చెప్తాను. సంతోష్ ట్రోఫీ 1941లో మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అది కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. మరి ఈ యొక్క సంతోష్ ట్రోఫీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కండక్ట్ చేస్తుంది 1941లో. అయితే ఇది ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ఇది ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య మాత్రమే కనెక్ట్ చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రభుత్వ రంగ సంస్థల మధ్య మాత్రమే నిర్వహించబడేటువంటి కప్పు ఏదంటే, ఓన్లీ బిట్వీన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, కండక్టెడ్ బిట్వీన్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇండియన్ రైల్వేస్, ఇండియన్ ఎయిర్వేస్, నేవీ, ఇండియన్ ఆర్మీ, ఇలాగా ఓన్లీ గవర్నమెంట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే పాల్గొనేటువంటి ట్రోఫీ ఏది? ఫుట్బాల్ అంటే సంతోష్ ట్రోఫీ. గుర్తుపెట్టుకో, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సంతోషంగా ఈ ట్రోఫీలో పాల్గొంటారు. ఇదే క్వశ్చన్ అందుకే చాలా సార్లు అడిగాడు. ప్రభుత్వ రంగ సంస్థల మధ్య లేదా ప్రభుత్వ ఉద్యోగులే పాల్గొనేటువంటి ఫుట్బాల్ ట్రోఫీ ఏదంటే సంతోష్ ట్రోఫీ, కండక్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1941 బై వెస్ట్ బెంగాల్ స్టేట్. అత్యధిక సార్లు వెస్ట్ బెంగాల్ గెలిచింది. రైట్. సంతోష్ ట్రోఫీ అయిపోయింది. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ ట్రోఫీ. దీన్నే జవహర్లాల్ నెహ్రూ ట్రోఫీ అంటారు. దీనిని జవహర్లాల్ నెహ్రూ గోల్డ్ కప్ అంటారు. 1982లో ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ గోల్డ్ కప్ ను కండక్ట్ చేశారు. అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే, మన భారతదేశం కండక్ట్ చేసే అంతర్జాతీయ ట్రోఫీ. ఇది సంతోష్ ట్రోఫీ ఓన్లీ మన ఇండియాలో ఉండే గవర్నమెంట్ సంస్థలు మాత్రమే పాల్గొంటాయి. జవహర్లాల్ నెహ్రూ ట్రోఫీ ఇస్ ద ఇంటర్నేషనల్ ట్రోఫీ కండక్టెడ్ బై ఇండియా. ఇంటర్నేషనల్ ట్రోఫీ అంటే భారతదేశం మాత్రమే కండక్ట్ చేసేటువంటి అంతర్జాతీయ ట్రోఫీ. అంటే ఇతర దేశాలు కూడా ఇందులో పాల్గొంటాయి. జవహర్లాల్ నెహ్రూ గోల్డ్ కప్ కండక్టెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1982. రైట్ వన్. అందుకే భారతదేశం కండక్ట్ చేసే అంతర్జాతీయ ట్రోఫీ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గోల్డ్ కప్ అని గుర్తుపెట్టుకోవాలి. 2 అయిపోయాయి. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ట్రోఫీ కండక్టెడ్ బై జింబాబ్వే. ఇండిపెండెన్స్ ట్రోఫీ అనేటువంటి ఫుట్బాల్ ట్రోఫీని కండక్ట్ చేస్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదయ్యా అంటే జింబాబ్వే దేశం కండక్ట్ చేస్తుంది. జింబాబ్వే దేశం కండక్ట్ చేస్తుంది. మన భారతదేశం కాదు, జింబాబ్వే దేశం. ఇండిపెండెన్స్ అంటే మనం అనుకుంటాం కదా. మరి ఇండిపెండెన్స్ ట్రోఫీ కండక్టెడ్ బై జింబాబ్వే కంట్రీ. రైట్ వన్. ఇది 3 అయిపోయాయి. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది. నెక్స్ట్ మర్దేకా కప్. మోస్ట్ ఇంపార్టెంట్. మర్దేకా డ్యూరాండ్ మీద ఎన్నిసార్లు అడిగాడో. మర్దేకా కప్ అనేది 1957లో కండక్ట్ చేసిన దేశం ఏదంటే మలేషియా దేశము. మరి ఆసియాలోనే ద ఓల్డెస్ట్ ఇంటర్నేషనల్ ట్రోఫీ. మన ఆసియా ఖండంలో నిర్వహిస్తున్నటువంటి పురాతనమైన అంతర్జాతీయ ట్రోఫీ
1957 కండక్టెడ్ బై మలేషియా. మధ్యకా మలేషియా, దీన్ని పెస్తబోలా మధ్యకా అని పిలుస్తారు. ఈ యొక్క ట్రోఫీ పూర్తి పేరు పెస్తబోలా మధ్యకా ట్రోఫీ కండక్టెడ్ బై మలేషియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957. ఈ యొక్క ట్రోఫీని కండక్ట్ చేయడం జరిగింది, మధ్యకా ట్రోఫీ. దీని స్పెషాలిటీ ఎందుకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారంటే ఆసియా ఖండంలోనే అతి పురాతనమైన ఫుట్బాల్ ట్రోఫీ ఏదైనా ఉంది అంటే అదే మధ్యకా ట్రోఫీ అని గుర్తుపెట్టుకో. అయిపోయి మరి డ్యూరాండ్ గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ డ్యూరాండ్ గురించి కూడా అడుగుతూ వచ్చాడు. మరి ఎందుకంటే డ్యూరాండ్ ట్రోఫీ అనేది ఇండియాస్ ఓల్డెస్ట్ ట్రోఫీ, ఇండియాలోనే ఓల్డెస్ట్, ఇండియాలో అతి పురాతనమైన ఫుట్బాల్ ట్రోఫీ డ్యూరాండ్ ట్రోఫీ. ఇది 1888 1888 చూడు 1888 1888లో ఇండియాలో ద ఓల్డెస్ట్ ట్రోఫీ అది. ఇది చూస్తే ఇండియాలో ద ఓల్డెస్ట్, ఇండియాలోనే ద ఓల్డెస్ట్ వన్ అండ్ వరల్డ్ లో థర్డ్ పురాతన ట్రోఫీ, వరల్డ్ లో థర్డ్ పురాతన ట్రోఫీ అది. మరి డౌట్ వచ్చా సార్, మన దేశం కూడా ఇండియా కూడా ఆసియా ఖండంలో ఉంది కదా, మరి ఇండియాస్ ఓల్డెస్ట్ ట్రోఫీ అన్నప్పుడు ఇది ఆసియాలో ఓల్డెస్ట్ ట్రోఫీ ఎట్టయితుందంటే మా డ్యూరాండ్ కప్ కండక్టెడ్ బిట్వీన్ ఓన్లీ ఇండియన్ స్టేట్స్, ఓన్లీ ఇండియాలో మాత్రమే కండక్ట్ చేస్తారు. అంటే మీన్స్ డొమెస్టిక్ ట్రోఫీ, ఇది డొమెస్టిక్ ఫుట్బాల్ ట్రోఫీ డ్యూరాండ్. మన భారతదేశంలో అంటున్నా, ఇదేమో ఆసియా ఖండంలో అంటున్నా. ఆసియా ఖండంలో దేశాలన్నీ పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి ఇది ఒక ఇంటర్నేషనల్ ట్రోఫీ, ఇది డొమెస్టిక్ ట్రోఫీ. అంటే ఇది ఒక అంతర్జాతీయ ట్రోఫీ, ఇది ఓన్లీ దేశవాళీ ట్రోఫీలో పురాతనమైనదే అని చెప్తున్నా. మరి ఇవి ఈ యొక్క 5 పాయింట్లు మోస్ట్ ఇంపార్టెంట్, ఈ యొక్క ట్రోఫీలకు సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్. సంతోష్ ట్రోఫీ 1941 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య మాత్రమే నిర్వహిస్తారు. జవహర్లాల్ నెహ్రూ గోల్డ్ కప్ 1982 ఇండియా కండక్ట్ చేస్తే అంతర్జాతీయ ఫుట్బాల్ ట్రోఫీ ఇది. ఇండిపెండెన్స్ ట్రోఫీ కండక్టెడ్ బై జింబాబ్వే అండ్ మధ్యకా కప్ కండక్టెడ్ బై మలేషియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957. ద ఏసియాస్ ఓల్డెస్ట్ ఫుట్బాల్ ట్రోఫీ ఈస్ మధ్యకా and Durand Cup conducted in the year of 1888. India's oldest trophy and world oldest, third oldest football trophy. ఇండియాలో నిర్వహించేటువంటి డొమెస్టిక్ ట్రోఫీ కాబట్టి డ్యూరాండ్. ఇలాగే అడుగుతాడు, భారతదేశంలో అతి పురాతనమైన ఫుట్బాల్ ట్రోఫీ డ్యూరాండ్, ఆసియాలో అతి పురాతనమైన అంతర్జాతీయ ఫుట్బాల్ ట్రోఫీ ఈజ్ మధ్యకా ట్రోఫీ అని గుర్తుపెట్టుకో. ఇండిపెండెన్స్ ట్రోఫీ కండక్టెడ్ బై జింబాబ్వే అండ్ ఆల్సో భారతదేశం కండక్ట్ చేసేటువంటి అంతర్జాతీయ ట్రోఫీ జవహర్లాల్ నెహ్రూ గోల్డ్ కప్ అండ్ సంతోష్ ట్రోఫీ ఈజ్ ద ఓన్లీ conducted between government institutions introduced by the West Bengal in the year of 1941. ఇది ఈ యొక్క ట్రోఫీలకు సంబంధించి కోడ్ చెప్పాను, ఈ ట్రోఫీలకు సంబంధించి ఇంపార్టెన్స్ చెప్పాను. యూరో కప్ 1960లో ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ మధ్య మాత్రమే నిర్వహించడం జరుగుతుంది. ఇది ఈ యొక్క ఫుట్బాల్ ట్రోఫీలకు సంబంధించినటువంటి కోడింగ్, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ అర్థమైపోయింది అనుకుంటా. సింపుల్ గా చెప్తే అర్థమైపోతుంది. ఇప్పుడు సగం పదాలు ఆల్రెడీ వచ్చింటాయి, ఒకసారి కోడింగ్ రివీల్ చేస్తాను చూడు. బార్డర్ లో ఏ కప్పు, కళింగ అనేటువంటి కప్పు. బార్డర్లో కళింగ అనే కప్పును ఏం చేస్తారు, బిల్ట్ చేసి ఎక్కడ పెట్టారు, అటు చూడదు నాతి చూడ ఎక్కడ పెట్టారు, బేగం హజరత్ మహల్. మహల్ అంటే ఒక కోట, బేగం హజరత్ మహల్ లో పెట్టడం జరిగింది. అయితే దీన్ని ఆడడం కోసం 2 దేశాలు, ఒకటి శ్రీలంకకు భారతదేశానికి మధ్య ఫుట్బాల్ ట్రోఫీ. శ్రీలంక నుంచి ఎక్కడి నుంచి వస్తున్నారు, కొలంబో నుంచి. ఎవరు, గవర్నర్స్. దేంట్లో, ఎయిర్లైన్స్. ఏ విధంగా, పీపాతో పాలు తాగుతూ. ఎలా దిగారు, శుభ్రంగా దిగారు. అబ్బాయి ఇండియాలోకి వచ్చేసామని. ఇది చూసి సంతోషంతో ఎవరో రాజీవ్ గాంధీ సంతోషంతో ఎవరి దగ్గర పోయాడు, జవహర్లాల్ నెహ్రూ దగ్గర పోయి రా ఆడతాం వాళ్ళు వచ్చారంటనే. జవహర్లాల్ నెహ్రూ చెప్పాడేమని, ఇండిపెండెన్స్ లో పాల్గొని అలసిపోయాను, నాకు బీసీ రోయ్ నేను ఆడనంటనే మర్డర్ చేసి హీరో లెక్కపోయాడు. కమల సంపంగి పూలు పెట్టుకొని వస్తూ ఏమనింది, నిజం చెప్పు, నువ్వు మీ తాతని వేసేసావు కదా, నువ్వు ఒక్కనివి ఎలా ఆడతావు, వాళ్ళు 11 మంది జట్టుతో నువ్వు ఒక్కనివి ఎలా ఆడతావు అని అంటానే కమలా గుప్తాకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఈ ఫుట్బాల్ గేమ్ క్రీడా పదాల రూపంలో చెప్తాను. ఇంతవరకు కోడ్ దీనికి అటాచ్ ఎప్పుడు కూడా ఇది ఒక రకంగా అది ఒక రకంగా నేర్చుకుంటే పోతావు నువ్వు. దీనికి దానికి అటాచ్ చేసి తీరాల్సిందే. మరి ఫుట్బాల్ గేమ్ క్రీడా పదాలు చెప్పేందుగా ఈ పదాల గురించి చెప్తున్నా. కట్అవుట్, హీరో కట్అవుట్ అని తెలుసు కదా. డమ్మీ అంటే డూప్లికేట్ అని. నిల్ ఏమీ లేదా. లైన్ మ్యాన్ అంటే లైన్ మ్యాన్ అంటే లైన్ మెన్, లైన్ మీద మెన్ అని గుర్తుపెట్టుకో. కోడింగ్ కోసం చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పదాలు ఎక్స్ప్లెనేషన్ చేస్తే కోడింగ్ చెప్పడం ఈజీ. స్వీపర్ అంటే మామూలుగా ఏమంటారు, తోసుకోవడం అంటారు, రైట్. హ్యాండ్ లో బాల్. నెక్స్ట్ హోల్డింగ్ అంటే అర్థమైంది, పట్టుకోవడం. వినాలా, వినకుండా నువ్వు నేర్చుకుంటే దోలు తీరిపోదు నీకు. హోల్డింగ్ అంటే పట్టుకోవడం, రైట్. టచ్ లైన్ టచ్ లైన్ తెలుసు కదా, మీకు చాలా చోట్ల ఉంటుంది టచ్ లైన్, రైట్ వన్. బ్యాక్ అంటే వెనక్కి పోవడం, రైట్ వన్. నెక్స్ట్ ఫార్వర్డ్ అంటే ముందుకు తన్నడం, రైట్ వన్, రైట్.
అయిపోయింది. ఇది ఒక ఇంతవరకు ఒకటి, ఇది ఇంతవరకు ఒకటి చెప్తాను. అన్ని చెప్పిన తర్వాత ఈజీ ఇంతేనా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రీ కిక్ తెలుసు మీ ఫ్రీ కిక్ అంటే ఫ్రీగా తనడం అని ఫ్రీ కిక్. పెనాల్టీ కిక్ ఇది కూడా ఒక కిక్. నెక్స్ట్ డైరెక్ట్ కిక్, ఇండైరెక్ట్ కిక్, కార్నర్ కిక్. చూడు ఎన్ని రకాలు: ఫ్రీ కిక్, పెనాల్టీ కిక్, డైరెక్ట్, ఇండైరెక్ట్, కార్నర్ కిక్ అండ్ పౌల్ అంటే ఒకటి తనలేకపోవడం లేదంటే పక్కకు తొలగడం ఇలాంటివి పౌల్ అంటారు తెలుసు. గేమ్ లో పౌల్ అంటారు. పౌల్ అంటే చేయలేకపోవడం. రైట్ వన్ ఇంతవరకు ఓకే రైట్. మరి ఇది ట్రాపింగ్ అంటే నిన్ను ట్రాప్ చేస్తా, నువ్వు బాల్ తన్నుకుంటూ పోతుంటే వాడు కూడా నిన్ను అబ్జర్వ్ చేస్తూ బాల్ ఏం చేస్తారు, తన్నేస్తారు. ట్రాపింగ్ అంటే దాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం చెప్తాను. స్టాపర్ నిన్ను ఆపేస్తా, నిన్ను రానికుండా గోల్ వేయకుండా రాయకుండా వేస్తా. స్టాపర్ అంటే ఆపేస్తా. కోడింగ్ కోసం చెప్తున్నా, చెప్పలా కోడ్ విను. నెక్స్ట్ మిడ్ ఫీల్డర్ అంటే మధ్యలో ఉండేవాడు. గోల్ కీపర్ అంటే అక్కడ నెట్ దగ్గర ఉండేవాడు. హెడ్ అంటే తల. ఇలాగే అడిగితే తస్తావు దిక్కుది లేకుండా హెడ్ అనే పదం ఏ కేడకి సంబంధించింది. ఆ హెడ్ తీసుకొని మనం ఎగ్జామినేషన్ సెంటర్లో డబ్బా అని బెంచ్ కొట్టుకొని మళ్ళీ తుడుచుకొని మళ్ళీ చూసుకోవాలి. క్వశ్చన్ పేపర్ అట్టుంటుంది వారం. మరి ఈ పదాలన్నీ ఓకే కదా, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఇది ఆల్రెడీ అయిపోయింది అనుకుంటా. అయిపోయింది. నెక్స్ట్ మరి చూద్దాం. చూడు కమల ఏమడిగింది సంపంగి పూలు పెట్టుకుంటూ, నిజం చెప్పు మీ తాత నేను చంపేశావు కదా, నువ్వు ఒక్క నువ్వు ఆడగలవా అంటానే. ఆమెతో చెప్తున్నాడు ఏమని, కట్అవుట్ చూసి నన్ను నా కట్అవుట్ చూసి డమ్మీ అనుకుంటివా, నిల్ ఏమీ లేదు వీటి దగ్గర అనుకుంటివా, అందరినీ ఏమన్నాడు శ్రీలంక వాళ్ళను, లైన్ గా నిలబడండి, లైన్ గా నిలబడండి అని చెప్పాడు. అందరు వాళ్ళు లైన్ గా నిలబడ్డాడు. ఇదో మనోడు ఇదేడా లైన్ గా నిలబడ్డాడు మనోడు. ఏదో బాల్ ఇక్కడ రైట్ వన్. జాగ్రత్త చూస్తే లైన్ వన్ జాగ్రత్త చూస్తే ఎంత ఈజీగా ఉంటుంది తెలుసు. వే ఆఫ్ కోడింగ్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ మీకు నేర్పిస్తా. జాగ్రత్త చూడు. ఏమన్నాడు కమలా గుప్తా ఏమన్నాడు, కమలా గుప్తా అని అడిగినా నువ్వు ఆన్సర్ చేయాలా. ఎస్కే గుప్తా ట్రోఫీ అన్నా అట్లే ఆన్సర్ చేయాలా. ఎస్కే గుప్తా కమలా గుప్తా అని, ఎస్కే గుప్తా ట్రోఫీ అన్నా ఫుట్బాల్ రైట్. ఏమన్నాడు, కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అన్నట్టు. కట్అవుట్ చూసి డమ్మీ అనుకుంటే నన్ను, నిల్ ఏమీ లేదు వీడి దగ్గర ఆట అనుకుంటున్నావా ఏమి. లైన్ మ్యాన్ మీరందరూ శ్రీలంక వాళ్ళు లైన్ నిలబడండి, లైన్ మీద నిలబడండి, లైన్ మీద నిలబడమన్నాడు. నిలబడి వెళ్ళి పొరక తీసుకొచ్చి, పొరక అంటే చీపురు తీసుకొచ్చి మొత్తం గ్రౌండ్ అంతా చీప్ చేసుకున్నాడు. ఎవరు, రాజీవ్ గాంధీ. గుర్తుపెట్టుకోవడం కోసం కోడింగ్ చేస్తుంది. కోడింగ్ ఎవరిని కించపరిచే విధంగా కాదు. స్వీప్ తీసుకున్నాడు, మొత్తం అంత గ్రౌండ్ మొత్తం తీసేసుకున్నాడు. అంట ఉండేటి కురుకురే ప్యాకెట్లు ఏమైనా తినేట అయినుంటే పక్క తీసుకున్నాడు. తీసుకొని బాల్ను హ్యాండ్ లెగ్ తీసుకున్నాడు. హోల్డింగ్ పట్టుకొని ఇక్కడ ఏనుగో టచ్ లైన్ ఉంటుంది కదా, టచ్ లైన్ దగ్గర కింద పెట్టాడు. హోల్డింగ్ పట్టుకున్నాడు, టచ్ లైన్ దగ్గర పెట్టి బ్యాక్ ఎనిక్కొచ్చి ఏం చేశాడంటే దాన్ని ఫార్వర్డ్ చేశాడు. ఇట్లా రైట్ వన్. అర్థమవుతుందా. కట్అవుట్ చూసి డమ్ము అనుకుంటువా, నిల్ అనుకుంటువా, లైన్ మీద నిలబడండి అందరు కూడా, లైన్ మీద నిలబడి మ్యాన్ అని చెప్పాడు. స్వీప్ తీసుకొని పొరక లేదగిన చీపురు తీసుకొని మొత్తం తోసాడు. హ్యాండ్ బాల్ చేతిలో పట్టుకున్నాడు, హోల్డింగ్ గట్టిగా పట్టుకున్నాడు, టచ్ లైన్ దగ్గర పెట్టాడు, బ్యాక్ వచ్చాడు. ఇట్లా దాన్ని ఏం చేస్తాడంటే ఫార్వర్డ్ చేశాడు. ఎట్లా తన్నుతా అని చెప్తున్నా అంటే ఆమెతో ఇలా తన్నుతా, ఇలా ఎలాగంటే ఫ్రీ కిక్ తన్నుతా, పెనాల్టీ కిక్ తన్నుతా, వాళ్ళ మీద నుంచి డైరెక్ట్ గా తన్నుతా, ఇండైరెక్ట్ గా తన్నుతా, ఈ కార్నర్లోకి తన్నుతా అన్నాడు. ఫ్రీ కిక్ ఫ్రీగా కిక్ వేస్తా, పెనాల్టీ కిక్ వేస్తా, డైరెక్ట్ వేస్తా, ఇండైరెక్ట్ వేస్తా, ఆ కార్నర్ లో కూడా తంతా. కార్నర్ కిక్ ఏమన్నాడు, ఫ్రీ కిక్, పెనాల్టీ కిక్, డైరెక్ట్, ఇండైరెక్ట్, కార్నర్ లో కూడా తన్నుతా. పౌల్ కాదని అసలు నేను తన్నేటప్పుడు పౌలు కానివ్వను, డోంట్ పౌల్ అవ్వకుండా తన్నుతా అన్నాడు. ఒకవేళ తనేటప్పుడు నిన్ను ట్రాప్ చేస్తే అన్నాడు. అమ్మాయి అనేది నిన్ను ట్రాపింగ్ చేస్తే, తనకుండా నేను స్టాపర్ చేస్తే అంటనే వాళ్ళు నన్ను ట్రాపింగ్ చేసినా, నన్ను స్టాపర్ చేసినా, మిడ్ ఫీల్డర్ మీదుగా, గోల్ కీపర్ మీదుగా, వాళ్ళ హెడ్ మీద నుంచి తన్నేస్తా అన్నాడు. వాళ్ళ హెడ్ మీద నుంచి రైట్ వన్. వాళ్ళు నన్ను ట్రాప్ చేశారనుకో తన్నేటప్పుడు, నన్ను స్టాప్ చేశారనుకో మిడ్ ఫీల్డర్ ఉన్నారు కదా వారి మీద కానీ, గోల్ కీపర్ కానీ వాళ్ళ గోల్ కీపర్ మీద కానీ, వాళ్ళ హెడ్ మీద తనుతా గోల్ వేస్తానన్నాడు. ఇది ఫుట్బాల్ గేమ్ యొక్క క్రీడా పదాలు. ఎంత అటాచ్ చూడు. ఆమె అడిగింది అలాగా, అడిగిన దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాడు.
నువ్వు ఒక్కరి వచ్చావు హీరో లెక్క, మీ తాతను మర్డర్ చేసి హీరో లెక్క వచ్చావు, కమలా అంటుంది సంపంగి పూలు పెట్టుకొని నువ్వు నిజం చెప్పు చంపావు కదా ఒక్కరి ఆడగలవు అంటే ఏమన్నాడు? అడచూడద్దు, కట్అవుట్ చూసి డమ్మి అనుకుంటువా, నీళ్ళు అనుకుంటువా, లైన్ మీద నిలబడి మ్యాన్ చెప్పానని లైన్ మీద నిలబడతానే గబగబా పోయి స్వీపర్ అంటే పరక తీసుకొని చీపురు తీసుకొని మొత్తం గ్రౌండ్ మొత్తం తెలుసుకున్నాడు. బాల్ హోల్డ్ హ్యాండ్ బాల్ అంటే హ్యాండ్ లెగ్ బాల్ తీసుకున్నాడు, హోల్డింగ్ పట్టుకున్నాడు. ఏం చేశాడు? పట్టుకొని టచ్ లైన్ దగ్గర కింద పెట్టి బ్యాక్ వచ్చాడు. బ్యాక్ వచ్చి ఏం చేశాడు అని ఫార్వర్డ్. నేను చేసేది కూడా చూడండి చెప్తున్నాను వీడియోలో. నీకు డైరెక్ట్ ఆఫ్లైన్ క్లాస్ అయితే నీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది ఇంకా ఎఫెక్టివ్గా. ఇది కూడా ఎఫెక్ట్ ఉండాలని ఇంత ఇంటెన్షన్తో ఇంతగా చెప్తున్నాను. మరి ఇలా ఫార్వర్డ్ చేస్తా అన్నాడు. ఎలా చేస్తావు అంటే ఎన్ని రకాలు ఉన్నాయి? ఫ్రీ కిక్ తనుతా, పెనాల్టీ కిక్ తనుతా, డైరెక్ట్ దంతా, ఇండైరెక్ట్ తనుతా, ఈ కార్నర్లే కూడా తనుతా, పౌల్ కానివ్వను అన్నాడు. మరి వాళ్ళు నన్ను ట్రాపింగ్ చేశారనుకో, నన్ను తననీకుండా స్టాపింగ్ చేశారనుకో, మిడ్ ఫీల్డర్ ఉన్నాడు కదా వాని మీద, గోల్ కీపర్ ఉన్నాడు కదా వాని మీద, వాళ్ళిద్దరి యొక్క హెడ్ మీద తన్ని గోల్ చేస్తా. ఇది నా పవర్. వాళ్ళు ఎంతమంది ఉంటే నాకేమన్నాడు రాజీవ్ గాంధీ. ఇది ఫుట్బాల్ గేమ్ యొక్క క్రీడా పదాలు. కట్అవుట్, డమ్మీ, నిల్, లైన్ మ్యాన్, స్వీపర్, హ్యాండ్బాల్, హోల్డింగ్, టచ్ లైన్, బ్యాక్, ఫార్వర్డ్, ఫ్రీ కిక్, పెనాల్టీ కిక్, డైరెక్ట్, ఇండైరెక్ట్, కార్నర్ కిక్, ఫౌల్. నెక్స్ట్ ట్రాపింగ్, స్టాపర్, మిడ్ ఫీల్డర్, గోల్ కీపర్ అండ్ హెడ్. మోస్ట్ ఇంపార్టెంట్, హెడ్ అనే పదం ఇంపార్టెంట్. అండ్ గోల్ కీపర్ అంటే చాలా చోట్ల వస్తారు. ట్రాపింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ట్రాపింగ్. నెక్స్ట్ డమ్మీ అనేది కూడా ఇంపార్టెంట్. అండ్ కట్అవుట్ అనే పదం ఇంపార్టెంట్. అన్నీ నీకు పదం వస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి కదా. స్వీపర్ ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫార్వర్డ్, బ్యాక్ అనేది కూడా ఇంపార్టెంట్. మరి బ్యాక్ అనేది వస్తుంది, రైట్ వన్ మరి బ్యాక్ అని గుర్తుపెట్టుకో. మరి స్టాపర్ కూడా ఇంపార్టెంటే. ఇవి ఫుట్బాల్ గేమ్ యొక్క క్రీడా పదాలు. ఇవేమో ట్రోఫీలకు సంబంధించిన కోడింగ్ చెప్పా, ఇదేమో ఫుట్బాల్ క్రీడా పదాల గురించి చెప్పా. నెక్స్ట్ అసలు ఈ ఫుట్బాల్ గేమ్ యొక్క ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ గేమ్ కండక్ట్ చేసినటువంటి ఫీఫా గురించి చెప్తాను. అక్కడ FIFA ఫీఫా తెలుసు ఆల్రెడీ. ఇక్కడ ఫీఫా అనే పదం వచ్చింది, ఫీఫా అని చెప్పిన తాగేది. ఫీఫా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ప్రపంచ స్థాయిలో ఈ ఫుట్బాల్ ని కండక్ట్ చేసేటువంటి ఫుట్బాల్ గేమ్స్ కండక్ట్ చేసే సంస్థ FIFA. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అనేటువంటి ఈ సంస్థ 1904 మే 21వ తేదీన దీనిని స్టార్ట్ చేశారు. 1904 మే 21న ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ ఈ సంస్థను ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారంటే జూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్ లోని జూరిచ్ లో ఉంది ఈ యొక్క సంస్థ. సభ్య దేశాలు, ఈ యొక్క ఫుట్బాల్ గేమ్ లో సభ్య దేశాల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలకు ఫీఫాలో సభ్యత్వం ఉందంటే 211 దేశాలకు సభ్యత్వం ఉంది. దీని యొక్క మోటో నినాదం ఏదంటే ఫర్ ద గేమ్ ఫర్ ద వరల్డ్. ఫుట్బాల్ అనేది ఫర్ ద గేమ్ ఫర్ ద వరల్డ్ అనేది ఫుట్బాల్ గేమ్ యొక్క మోటో. సభ్య దేశాల సంఖ్య 211. ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1904 మే 21. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ జూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం జూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో ఉంది. అయితే ఇందులో 4 భాషలు, ఈ ఫీఫా యొక్క హెడ్ క్వార్టర్స్ యొక్క జూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో 4 భాషలు మాట్లాడతారు. ఒకటి ఇంగ్లీష్, EFGS గుర్తుపెట్టుకో. ఈ తర్వాత ఎఫ్ తర్వాత G. 3 వరుసగానే ఉన్నాయి అంటే ఎస్ వరుసగానే ఉన్నాయి, ఎస్ అని గుర్తుపెట్టుకో. 3 వరుసగా ఉన్నాయంటే ఎస్, ఈ ఉంది, ఎఫ్ ఉంది, జీ ఉంది, వరుసగానే ఉన్నాయి, ఎస్ అని గుర్తుపెట్టుకో. ఇంగ్లీష్, ఫ్రెంచ్ అండ్ EFG జర్మన్. ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మన్ అండ్ స్పానిష్, ఈ 4 భాషలు మాట్లాడతారు ఫీఫాలో. మరి ఆటగాళ్ళ సంఖ్య ఏవైనా ఫుట్బాల్ గేమ్ లో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. మరి 2 జట్ల కలిపి 11 ఆటగాళ్ళు ఉంటే తెలిస్తే మొత్తం జట్టు మొత్తం చూస్తే అంటే ఆటగాళ్ళు మాత్రం 11, జట్టు ఒక పక్క జట్టు కోచ్లు, సబ్ కోచ్లు, మొత్తం సబ్ ప్లేయర్లు అందరూ కలిసి 24+1 ఒక కోచ్, 24 మంది ప్లేయర్లు ఒక కోచ్ ఉంటారు. ఆడేవాళ్ళు మాత్రం 24 మందిలో 11 మందిమే ఆడతారు. మొత్తం జట్టు ఆటగాళ్ళ సంఖ్య అంటే 11. మొత్తం జట్టులో ఎంతమంది ఉంటారంటే ఒక జట్టుకి 24+1 టైం. ఈ యొక్క ఫుట్బాల్ గేమ్ ఎన్ని నిమిషాల్లో ఆడతారా అంటే 90 నిమిషాలలో ఆడతారు. 90 నిమిషాల పాటు ఒక ప్లేయర్ నాన్ స్టాప్ గా పరిగెత్తారు. ఎంత ఫిట్నెస్ గా ఉంటారు. ప్రపంచంలో ఒక్కొక్కరికి 100 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ఉంటారు ఈ యొక్క ఫ్రాంచైజీస్. మరి 90 నిమిషాల్లో గేమ్ ఉంటుంది. మరి ఆటగాళ్ళ సంఖ్య 11 అండ్ యొక్క టైం 90 నిమిషాలు. బంతి బరువు అంటే బంతి తనాలంటే దానికి ఖచ్చితంగా అనుకూలమైన ఉండాలి. బరువుగా ఉండడము, తేలిగ్గా ఉంటే గాలికి పోదు, బరువుగా ఉంటే తనలేరు. మరి బంతి బరువు 396 గ్రాముల నుంచి 454
గ్రాముల బరువు ఉండాలి ఖచ్చితంగా. ఆ బరువు లోపల మాత్రమే ఈ యొక్క బంతిని తయారు చేయాలి. అయితే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ప్రపంచంలో ఫుట్బాల్స్ అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం, యూ కాంట్ ఇమాజినేషన్, దట్ కంట్రీ ఈజ్ పాకిస్తాన్. మన పొరుగు దేశము, మన మిత్రదేశమైనటువంటి అని పిలిచాలి, ఫ్రెండ్సే కదా, మరి మిత్రదేశమైనటువంటి పాకిస్తాన్ ప్రపంచంలో ఫుట్బాల్ను అధికంగా ఉత్పత్తి చేసినటువంటి దేశాల్లో పాకిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అయితే ప్రపంచంలో ఏ దేశాలు ఫుట్బాల్ను అధికారిక గేమ్గా కలిగి ఉన్నాయి? మన దేశము కబడ్డీ, మన దేశం యొక్క గేమ్ కబడ్డీ, మన జాతీయ క్రీడ కబడ్డీ. బట్ ఇక్కడ ఏమంటారంటే ప్రపంచంలో ఏ దేశం యొక్క అధికారిక క్రీడ యొక్క ఫుట్బాల్ అంటే బ్రెజిల్ రష్యా. BR అని రాసే బ్రెజిల్ రష్యా, ఈ రెండు దేశాల యొక్క అధికారిక క్రీడ ఫుట్బాల్. బ్రెజిల్ కు రష్యా దేశాల యొక్క అధికారిక క్రీడ. అంతేకాకుండా ఈ ఫుట్బాల్ సంబంధించి ఒక మ్యూజియం ఉంది, ఏకంగా మ్యూజియం. ఆ మ్యూజియం పేరే అర్బస్ లేదా యుర్బిస్ అని పిలుస్తారు. URBAS, యుర్బిస్, మాంచెస్టర్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లోని మాంచెస్టర్లో ఈ యొక్క అర్బిస్ అనేటువంటి లేదా ఉర్బిస్ అనేటువంటి URBIS యుర్బిస్ అనే ప్రదేశంలో ఇది ఒక బొమ్మ వేసేది, ఇల్లు బొమ్మ. అక్కడ ప్రపంచంలో ఫుట్బాల్ మ్యూజియం ఉంది మాంచెస్టర్లో ఉంది. అధికారికంగా క్రీడలు కలిగినటువంటి దేశాలు బ్రెజిల్, రష్యా. ప్రపంచంలో ఈ ఫుట్బాల్ అధికంగా ఉత్పత్తి చేసే దేశం పాకిస్తాన్. ఫుట్బాల్ యొక్క బరువు 396 గ్రాముల నుంచి 454 గ్రాములు ఉండాలి. ఆటగాళ్ల సంఖ్య 11 ఉండాలి. గేమ్ 90 నిమిషాల పాటు నిర్వహిస్తారు. ఇక్కడ మాట్లాడేటువంటి భాషలు ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్ అండ్ స్పానిష్. సభ్య దేశాల సంఖ్య ఫీఫాలో 211. దీని యొక్క నినాదం లేదా మోటో ఫర్ ద గేమ్ ఫర్ ద వరల్డ్ అనే పేరుతో నిర్వహిస్తారు. మరి స్థాపన 1904 మే 21. హెడ్ క్వార్టర్స్ లొకేటెడ్ ఇన్ జూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్ లో ఈ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది. ఫుట్బాల్ గేమ్ యొక్క ఫీఫా యొక్క హెడ్ క్వార్టర్స్. ఇది ఈ ఫుట్బాల్ గేమ్ సంబంధించి. అయితే మన దేశంలో కూడా 1948లో ఆల్ ఇండియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF అనేది మన దేశంలో కూడా ఏర్పాటు చేశారు. మన దేశంలో 1948లో ఏర్పాటు చేశారు. మన దేశంలో 1948లో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది న్యూఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రపంచంలో ఫుట్బాల్ ఫెడరేషన్ సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ మాత్రం స్విట్జర్లాండ్ ఆఫ్ జూరిచ్ 1904 మే 21 ఉంది. మన దేశానికి కూడా ఇందులో సభ్యత్వం ఉంది. 211 దేశాల్లో మన దేశం కూడా ఉంది. ఇది ఫుట్బాల్ గేమ్ కి సంబంధించి. చూస్తే ఫుట్బాల్ యొక్క ట్రోఫీ స్కోరింగ్ గుర్తుంది కదా, మస్ట్ అండ్ షుడ్. బార్డర్లో ఒకసారి రివిజన్ చేసేస్తాం మొత్తం అంతా. ఇప్పుడు ఈ రివిజన్తో క్లియర్ అయిపోద్ది మ్యాక్సిమం. బార్డర్లో ఏ ట్రోఫీ, కళింగ అనే ట్రోఫీని ఏం చేసి బిల్డ్ చేసి ఎక్కడ పెట్టారు? బేగం హజరత్ మహల్లో. మరి ఇక్కడ కొలంబో నుంచి గవర్నర్లు ఎయిర్లైన్స్ వచ్చారు. ఫీఫా పాలు తాగుతూ శుభ్రంగా దిగారు. ఇది చూసి రాజీవ్ గాంధీ సంతోషం జోరు దగ్గర పోయిండు, జవహర్లాల్ నెహ్రూ దగ్గర పోయి ఇండిపెండెంట్ ఏమని అడిగిండు, తాత ఆడదాం రా అంటే తాత అన్నాడు, ఇండిపెండెన్స్ కోసం చాలా పాటుపడ్డాను కదరా, నాకు BC రో అంటనే మర్డర్ చేసి ఈడు లెక్క గ్రౌండ్ లేక పోయాడు. అక్కడ కమల సంపంగిపులు పెట్టుకుని నిజం చెప్పు మీ తాతను ఏం చేస్తావని చెప్పేది చెప్తున్నాడు. నిజం చెప్పు మీ తాతను చంపేశావు కదా, నువ్వు ఒక్కను ఆడగలుగుతావా అని అడిగితే ఏంటి కట్అవుట్ చూసి డమ్మి అనుకుంటువా, నీళ్ళు అనుకుంటువా, లైన్లో నిలబడు మ్యాన్ అని మొత్తం శ్రీలంక వాళ్ళని మొత్తం గవర్నర్ అందరిని లైన్లో నిలబడమని చెప్పాడు. స్వీపర్ అంటే చీపురు తీసుకుని మొత్తం తోసేస్తాడు. హ్యాండ్ బాల్ చేతిలో బాల్ తీసుకున్నాడు, హోల్డింగ్ చేస్తాడు, టచ్ లైన్ దగ్గర పెట్టాడు, బ్యాక్ వెళ్ళాడు, ఏం చేశాడు ఫార్వర్డ్ తన్నాడు. ఇలా తంతా అని చెప్తున్నాడు అమ్మాయికి, కమలా గుప్తాకు ఇలా తంతా అని చెప్పాడు ఫుట్బాల్ గేమ్ లో. మరి ఎలా తంతా అంటే ఫ్రీ కిక్, ఫ్రీగా తంతా, పెనాల్టీ కిక్ అంతా, డైరెక్ట్ దంతా, ఇండైరెక్ట్ దంతా, ఆ కార్నర్ లో కూడా దంతా. పౌల్ కాకుండా తంతా అని చెప్పాడు. నన్ను ట్రాపింగ్ చేశారనుకో, నన్ను స్టాప్ చేసేందుకు ప్రయత్నం చేశారనుకో, మిడ్ ఫీల్డర్ మీదుగా గోల్ కీపర్ మీదుగా వాళ్ళ హెడ్ మీద తంతా అన్నాడు. ఇక్కడ సంతోష్ ట్రోఫీ గురించి చెప్పాలి. 1941 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య మాత్రమే నిర్వహిస్తారు. జవహర్లాల్ నెహ్రూ గోల్డ్ కప్ 1982 ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడి మన భారతదేశం నిర్వహించే అంతర్జాతీయ ట్రోఫీ. ఇండిపెండెన్స్ ట్రోఫీ కనెక్టెడ్ బై జింబాబ్వే అండ్ మర్డేకా ట్రోఫీ కనెక్టెడ్ బై మలేషియా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1957. ఆసియాలో ద ఓల్డెస్ట్ ఫుట్బాల్ ట్రోఫీ. అండ్ డ్యూరాండ్ కప్ 1888 ఇండియాస్ ఓల్డెస్ట్ ట్రోఫీ, వరల్డ్ లోనే అతి పురాతనమైన 3వ ట్రోఫీ. అది ఏ విధంగా అంటే ఈ యొక్క డొమెస్టిక్ లెవెల్లో. మళ్ళీ ఫుట్బాల్ గేమ్స్ యొక్క ట్రోఫీస్ గురించి చెప్పాను అండ్ పదాల గురించి చెప్పాను. ఇక్కడ సంతోష్ ట్రోఫీ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య మాత్రమే నిర్వహిస్తారు కదా. మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థల మధ్య మాత్రమే నిర్వహించేటువంటి ఈ సంతోష్ ట్రోఫీ గెలిచిన వాళ్ళకు సంతోష్ ట్రోఫీ ఇస్తారు, ఓకే. మరి రన్నరప్ గా 2వ ప్లేస్ లో నిలిచిన వాళ్ళకి ఏమి ఇస్తారంటే కమలా గుప్తా ట్రోఫీ ఇస్తారు. 3వ ప్లేస్ లో నిలబడ్డ వాళ్ళకు సంపంగి ట్రోఫీ ఇస్తారు. ఇది 2వది, ఇదేమో 3వది, ఇదేమో 1వది. రైట్ వన్, అర్థమైందా? సంతోష్ ట్రోఫీలో గెలిచినటువంటి ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా దానికి సంతోష్ ట్రోఫీ బహుకరించి
రెండో ప్లేస్ లో నిలిచినటువంటి రన్నర్ గా నిలిచినటువంటి ఆ యొక్క ఏ జట్టుకైతే ఉందో దానికి కమలా గుప్తా ట్రోఫీ ఇస్తారు, ఎస్కే గుప్తా ట్రోఫీ. మూడో ప్లేస్ లో నిలిచినటువంటి జట్టుకు సంపంగి ట్రోఫీని ఇస్తారు. మరి ఒకటోది, రెండోది, మూడోది, మూడు కూడా ఆ సంతోష్ ట్రోఫీలో భాగంగానే ఇస్తారు. మరి ఇవి కూడా ట్రోఫీల పేర్లే, రన్నర్కు తర్వాత థర్డ్ ప్లేస్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫుట్బాల్ ట్రోఫీకి సంబంధించి, ఫుట్బాల్ ట్రోఫీలు పదాలకు సంబంధించి అండ్ ఆల్సో ఫీఫాకు సంబంధించి వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ సంబంధించి స్టాండర్డ్ పార్ట్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ సెంట్రల్ ఎగ్జామ్స్ నువ్వు ఏది రాసినా, స్టేట్ ఎగ్జామ్స్ లో డిఎస్సి వాళ్ళకు అండ్ పీఈటీ వాళ్ళకి మోస్ట్ ఇంకా మరీను అండ్ స్కూల్ అసిస్టెంట్ అది టీజీటీ, పీజీటీ, జేఎల్, గురుకుల నువ్వు ఏది రాసినా, ఎస్ఎస్ ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏది నువ్వు ఎస్ఏ రాసినా, మ్యాథ్స్ రాసినా, తెలుగు రాసినా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కొద్దిగా డెప్త్ కూడా ఉంటుంది. కాబట్టి స్టాండర్డ్ పార్ట్ పరంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఎనీ ఎగ్జామ్, అది ఎస్ఐ పోలీస్ ఎనీ ఎగ్జామ్లో నీకు ఖచ్చితంగా బిట్ వచ్చేదానికి అవకాశం ఉండేటువంటి టాపిక్. నీకు ఈ టాపిక్ నుంచి నువ్వు ఏ పదం అడిగిన ఆన్సర్, జస్ట్ ఈ బోర్డు మీద రాసిన ఏ పదం అడిగిన ఆన్సర్ నువ్వు ఏం చేయాలి, ఫుట్బాల్ అని పెట్టాలి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుంటాను.